తుఫాన్ నేపథ్యంలో విశాఖ 41వ వార్డు వైసీపీ అధ్యక్షుడు శ్రీధర్ విస్తృత స్థాయిలో పర్యటించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల తీరు కారణంగా ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, అసంపూర్తిగా ఉన్న పనులపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. కాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. వెనకాతలో ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నాయి సార్. ఎలకలు పెద్ద పెద్ద కన్నాలు ఎట్టేసి అన్ని చేస్తున్నాయి సార్. ఎవరు పట్టించుకోక పిల్లలకు బాగోపోయినా చేయకపోయినా డబ్బులు అప్పులు చేసి చేయించుకున్నాం సార్. ఎంతమందినో అడిగాను సార్, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మరి ఎవరు పట్టించుకుంటారో, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో ఏంటి అర్థం అవ్వట్లేదు మాకు. ఇప్పుడు కూడా చాలా మంది చెప్పాం, ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు మాకు. ప్రెజెంట్ గా ఇప్పుడు చెప్పాం సార్, మరి అది చూడమని చేయమని. మొన్న చెప్తే వెనక సైడ్ కాలువ ఇచ్చేస్తాం చెందుతాం అని అన్నారు. కొంచెం కాలువ క్లియరెన్స్ చేయడం చందడం చేశారు సార్. ఇప్పుడు మరి అదేదైనా వెనకాతలదైనా కొంచెం పట్టించుకుంటే బెస్ట్. వెనకాతలు చాలా గడ్డి వచ్చి అదంతా మట్టి మోస్తుంది సార్. ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. ఇప్పుడు ఈ డ్రైనేజ్ చూస్తే ఎన్నో సార్లు జీవీఎంసీ వారికి చెప్పాం, ఈ హోల్స్ పెట్టేసి ఇవి ఎలకలు అవి పురుగులు పాములు అన్ని ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఈవిడే ఇక్కడ రావడం వల్ల వీలే ఇక్కడ ఉన్న వాళ్ళే సొంత నిధులతో డబ్బులు పెట్టుకొని వాళ్ళే అవన్నీ పూడ్చుకొని పని చేసుకుంటున్నారు. ఇక్కడ తవ్విసి వదిలేశారు. లాస్ట్ టైం కూడా చెప్పాం, ఒక యూజీడీ చేసిన కాంట్రాక్టర్ ఇదంతా తవ్వి వదిలేశారు. తవ్వి వదిలేసడం వల్ల ఇప్పుడు ఆటోలకి పిల్లలు వెళ్తున్నప్పుడు పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎన్నో సార్లు దీని గురించి కంప్లైంట్ కూడా ఇచ్చాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పటికైనా మీరు చొరవ తీసుకొని రోడ్డు వ్యవస్థ మేము బాగు చేస్తాం అన్నారు. ఇక్కడ రోడ్లు బాగు చేయకపోతే మేము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు వేయలేదు, అది వేయలేదు, ఇది వేయలేదు అని చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితి చూడండి ఎలాగుందో, ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి మీరు ప్రజలకి మంచి చేయండి. వర్షాలు వస్తున్నప్పుడు పూడికలు తీయించండి, వర్షాలు వచ్చినప్పుడు ప్రజలకి అలర్ట్ చేయండి. ఇవన్నీ చేయవలసిన పని మీ మీద ఉందని జోనల్ కమిషనర్ గారికి చెప్తున్నాం. ఎన్నోసార్లు ఫైల్ పెడితే రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఎలక్షన్ అప్పుడు మాత్రమే మనం వాటి గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు ప్రజలు అందరికీ ఒకటే. ఎవరికి ఓటు వేసినా, అటు కూటమి ప్రభుత్వానికి వేసినా ఇటు వైసీపీకి వేసినా ప్రజలందరూ ఒకటే పెట్టుకి అందరికీ సమన్యాయం చేయమని కోరుకుంటూ, అలాగే మన వంశీకృష్ణ గారిని ఒక్కసారి వార్డు పర్యటన చేయమని తెలుస్తుంది మా బాధలేంటో. ఒకసారి రమ్మని కోరుకుంటున్నాం. మా వాజ్పేయి గారు అయితే ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రతి నిత్యం ఈ రోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మాకు అలర్ట్ చేశారు. మీరు అలా జాగ్రత్తగా ఉండాలి, మీరు వెళ్ళండి, వార్డులోకి వెళ్ళండి, అవసరమైతే మీకు జ్వరాలు వచ్చి ఏది వచ్చినా ఈ టైంలో ప్రజలకి మనం చెయ్యాలి, ఇలాంటప్పుడు చేయకపోతే ఇంకెందుకు మనం ప్రజానాయకులం అవుతాం అని చెప్పారు. కాబట్టి వాజ్పేయి గారు అలాంటి నాయకులు ఎవరు ఉండరు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని, ఆగస్టులో చెప్పిన పనులు కూడా ఇప్పుడు కావలేదు. దాదాపు 2 years 3 years అయిపోతుంది. ఇప్పుడు వచ్చి అది ఏ వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి కొత్త రోడ్స్ కి పెట్టాం, అది కూడా ఫైల్స్ అలా ఉంచుకొని కూర్చున్నారు. మేము వచ్చి సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కనీసం సంపద సృష్టిస్తారో లేదో మాకు తెలియదు, కానీ మాది చాలా పేదల ఎక్కువగా ఉన్న ఏరియా జ్ఞానాపురం. కాబట్టి ఈ పేదలున్న ఏరియాలోకి ప్రతిదీ కూడా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి మీ అన్ని వార్డుల్లో కంట ఈ వార్డు స్పెషల్ గా తీసుకొని చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా కాలం నిండిపోతుందండి, వచ్చి చూడండి. ఎవరు రావటం లేదండి. ఏ ఎమ్మెల్యే ఏంటండి, ఎవరు కనిపించటం లేదంటప్పుడు కనిపించరా మీరు చెప్పండి. ఓట్లు వేయటప్పుడు వచ్చేస్తారు, అన్ని చేసేస్తారంటారు. ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. మీరు వచ్చి చూడండి, అక్కడ కాలం నిండిపోయిందండి. మా కార్పొరేటర్ గారు వచ్చి అక్కడ క్లీన్ చేయించారు. పాప మా వర్షంతో, పెద్ద వర్షంతో అక్కడ అంతా తీసేప్పుడు స్లోగా కొంచెం అది నిండిపోయిందంటే మా ఊరంతా నిండిపోతుందండి. ఏటి నడలేమని ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మరి ఇన్ఫెక్షన్ దేని గురించి? ఆటల వల్లే వస్తాయి, జ్వరాలు ఆటలు. మా కాలు చూడండి ఎన్ని ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుందో చెప్పండి. నీరు వచ్చేస్తుంది, అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది, నీరు వచ్చేస్తుంది. దయించి మీరు వచ్చి చూడండి. దయించి వాజ్పేయి ఎంత బాగుంది, అంత చేసేవారండి. ఇలా వర్షం పడినా వచ్చేసేవారు.
రండి, దయించి రండి, మా జ్ఞానపురం చూడండి.